కాబట్టి ఇటువంటి తప్పుడు ఆలోచనలన్నీ మానుకుని ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయాలు చూపించి వాళ్ళకి నివాసయోగ్యమైన స్థలాలు ఇచ్చి వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛందంగా వైదొలిగి వాళ్ళకి మీకు అందజేస్తామని తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి చర్యలు చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుద్ది. ఇక్కడ నివసించే ప్రతి కుటుంబంతో మాకు సుమారు 50-60 సంవత్సరాల అనుబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ఒక్క ఇల్లు కూల్చినా కూడా మరుక్షణమే మేమందరం కూడా పార్టీ తరఫున వచ్చి ఇక్కడ వాళ్ళకి మా యొక్క సంఘీభావం తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. నీకు ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే చూపినా ఇప్పుడే? నువ్వు చెప్పండి, మీరు నేను ఆక్రమించుకోలేదు, నేను ఎక్కడా చేయట్లేదని. ఏం చేస్తావు చూపిస్తే? పేదవాళ్ళు వాళ్ళకి కావాలి, అయ్యి పేదవాళ్ళకి కావాలి. ఎక్కడన్నా సెంటు భూమి ఉంటే తలదాచుకోవడానికి ఒక సెంటు భూమి 1/2 సెంటు భూమి కావాలి, వాళ్ళకి కావాలి. కోటీశ్వరుడు నువ్వే ఆక్రమించేసుకొని పేదవాళ్ళకి లేకుండా పైగా వచ్చి గురి కింద మాదిరి కబుర్లు చెప్తున్నావు. థ్యాంక్ యూ.